అక్టోబర్ ఎండ్ వరకు ఫ్రూట్స్ వస్తూనే ఉంటుంది. క్లీనింగ్ డిసెంబర్ లో చేస్తాం. సంవత్సరానికి ఒక 6 నెలలు పంట హార్వెస్టింగ్ వస్తా ఉంటే ఇంకొక 6 నెలలు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటారు. మార్కెటింగ్ సో ఈజీ. మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? ఇక్కడికి ఎవరైనా వస్తారా, లేకపోతే మీరు మార్కెటింగ్ ఫెసిలిటీస్ చూసుకొని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? సుమారు జనం అంటారు మార్కెటింగ్ లేదు. నిజమే, అంటూనే ఉంటారు. మార్కెటింగ్ టఫ్ ఉంది. ఢిల్లీ కనెక్షన్ ఉంది, బాంబే కనెక్షన్ ఉంది, కేరళ కనెక్షన్ ఉంది. నేను హోల్సేల్ నేను ఇక్కడ 90 to 100 రూపీస్ ఇస్తాను టన్ వైజ్. ఒక్కో చెట్టుకి ఒక్కో పోల్కి మనకి 60, 70, 100 ఫ్రూట్స్ వరకు కనిపిస్తా ఉన్నాయి మనకి. చాలా చూస్తాం. మేడం ఇట్లా చెప్పినవాడు ఈడేమో ఫేక్ చెప్తాడు అంటే ఇవాడు ఎలా అంటే నేను చూస్తున్నాను కదా, నాకే కనపడుతుంది. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మేడం. సార్, ఇక్కడ చుట్టూ మనకి డ్రాగన్ ఫ్రూట్ తోట కనిపిస్తుంది. అసలు ఎన్ని ఎకరాలు ఉంది సార్? అసలు ఎంత ఇది పొలం అంతా? మేడం టోటల్ ఇది 3 acres ఉంది. మంది టోటల్ ల్యాండ్ వచ్చి ఇక్కడ 6 acres ఉంది. 6 acres లో ఓన్లీ 3 acres డ్రాగన్ ఫ్రూట్. కోత కోసే సమయం అంటే ఏ మంత్ లో చేస్తారండి? మే టు అక్టోబర్ ఎండ్ వరకు ఫ్రూట్స్ వస్తూనే ఉంటుంది. 9 layers వస్తుంది ఫ్రూట్స్. ఓకే, సో ఆ 9 layers లో మీరు హార్వెస్టింగ్ చేస్తారు. ఇప్పుడు పంట కోసిన తర్వాత మొత్తం ఇప్పుడు అయిపోయింది, మొత్తం హార్వెస్టింగ్ అయిపోయింది, ఏం లేదు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా? మళ్ళీ పంట రావడానికి మంచిగా ఈల్డింగ్ రావడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అక్టోబర్ లో అయిపోయిన మట్టికి క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ డిసెంబర్ లో చేస్తాం. అక్టోబర్ 2 లేకుంటే నవంబర్ డిసెంబర్ లో క్లీనింగ్ చేసేస్తాం. ఎరువులు వేసేది పని ఉంటుంది. అప్పుడు ఒక ఆవరేజ్ ఇడ్చుకుంటాము స్టెమ్స్ అంతా, బుషెస్ అంతా. ఎలా అంటే తిరిగా అది స్టార్ట్ అవుతుంది కదా గ్రోత్. 6 months గ్రోత్, 6 months హార్వెస్ట్ ఫ్రూట్స్. మే టు అక్టోబర్ ఎండ్ వరకు ఫ్రూట్స్ హార్వెస్ట్. అక్టోబర్ ఎండ్ నవంబర్ నుంచి తిరిగా మే వరకు ఓన్లీ గ్రోత్. ఓకే, 6/6 అంటారు. సో సంవత్సరానికి ఒక 6 నెలలు పంట హార్వెస్టింగ్ వస్తా ఉంటే ఇంకొక 6 నెలలు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటారు. మార్కెటింగ్ సో ఈజీ. ఎలా అంటే 6 months హార్వెస్ట్, 1 time కాదు ఇది హార్వెస్ట్. 9 time హార్వెస్ట్ 6 months. అవునవును, వస్తా ఉంటుంది పోతా ఉంటుంది. మనం మార్కెట్ కి వెళ్ళొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మార్కెటింగ్ అంటున్నారు. మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? ఇక్కడికి ఎవరైనా వస్తారా, లేకపోతే మీరు మార్కెటింగ్ ఫెసిలిటీస్ చూసుకొని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? సుమారు జనం అంటారు మార్కెటింగ్ లేదు. నిజమే, అంటూనే ఉంటారు. మార్కెటింగ్ టఫ్ ఉంది. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. మార్కెటింగ్ టఫ్ ఉంది లేదు అంటే నేను చెప్తా లేదు. ఎలా అంటే నేను 2017 లో వేసినాడు. నేను స్టేట్ అవార్డిస్ట్. నాకు ఈ పార్సల్ వాళ్ళు ఉండారు. సో మెనీ ఒక 50 జనం ఉండారు పార్సల్ వాళ్ళు. రైతులు కొంచెం జనం ఇతకు తెచ్చిస్తారు, వాళ్ళదంతా వేస్తాను నేను. వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళే పార్సల్ వాళ్ళు తీసుకొని పోతారు. ఢిల్లీ కనెక్షన్ ఉంది, బాంబే కనెక్షన్ ఉంది, కేరళ కనెక్షన్ ఉంది. ఆమెకి ఇక్కడ లోకల్ వాళ్ళు అంతా వస్తారు. ఇక్కడ ఆమెకి ఫార్మింగ్ సెలక్షన్ ఉంది. ఇక్కడ వాళ్ళే వస్తారు, అపార్ట్మెంట్స్ వాళ్ళంతా. ఇప్పుడు మీరు చూస్తారు అక్కడ తీసుకొని పోతా వచ్చారు ఫార్మ్ దగ్గర, ఫార్మ్ ఫ్రెష్ అక్కడే వచ్చి హార్వెస్ట్ చేసి అట్లా. సో నేనే ఛానల్, సో మెనీ ఛానల్స్ నాకు టచ్ ఉంది. నాకు మార్కెటింగ్ బాగుంది. నేను హోల్సేల్ నేను ఇక్కడ 90 to 100 రూపీస్ ఇస్తాను టన్ వైజ్. టన్నులు ఎత్తే నేను 90 రూపీస్ కి ఇస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఉండేవాడు, వేరియేషన్ అయినవాడు అది వేరే రేట్ ఇస్తాను. అమ్మకి రీటైల్ అమ్మితే 130 అమ్ముతాను. ఇక్కడే వచ్చి తీసుకొని పోతారు అపార్ట్మెంట్. కేజీ 130 రూపీస్ తీసుకొని పోతారు. 130 కి ఇక్కడ నుంచి రీటైల్ నేను 130 అమ్ముతాను. హోల్సేల్ అయితే టన్నేజ్ లెక్క తీసుకొని పోయే వాళ్ళు అయితే 90 రూపీస్ ఇస్తాను. టన్ 90,000 పర్ టన్, 90 రూపీస్ పర్ కిలో. ఓకే, సో అట్లా మీ దగ్గరికి వచ్చి ఇప్పుడైతే తీసుకుంటున్నారు అంటారు. ఓకే అండి, ఇది మార్కెటింగ్ లెవెల్లో చూస్తే మేడం స్టేట్ గవర్నమెంట్ దీన్ని సో మెనీ ఇప్పుడు 60-70% నేను కర్ణాటకలో సీడ్లింగ్ ఇచ్చిండేది నేనే అని చెప్తాను. ఎలాంటి స్టేట్ అవార్డు సిక్కే నాకు, దాన్ని ఇంకా హైలైట్ అయ్యా. ఓకే, ఎప్పుడు వచ్చిందండి మీకు అవార్డు? మేడం స్టేట్ అవార్డు 2017 లో నేను వేసింది. నాకు 20లో వచ్చాయి స్టేట్ అవార్డు. 2021 లో నాకు స్టేట్ అవార్డు వచ్చాయి. డిస్ట్రిక్ట్ అవార్డును 2021 లోనే వచ్చాయి. ఓకే, ఎక్కడండి అది? ఎక్కడ జరిగింది మేడం? నాకు డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చి ఇక్కడ దిబ్బూరులో ఇచ్చిరి. ఓకే, మా ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ అన్న వాళ్ళు దీంట్లో ఇచ్చిరి డిస్ట్రిక్ట్ అవార్డు ఇక్కడ దిబ్బూరు అనేసి.
ఆమెటికి స్టేట్ అవార్డు వచ్చి నాకు ఈరేకరూరు ಹಾವೇರಿ ಡಿಸ್ಟಿಕ್ ಕರ್ನಾಟಕಲ್ಲ అక్కడ బసవరాజ బొమ్మాయి వాళ్ళు ఇచ్చారు ఎవరు జేఎస్ పటేల్ వాళ్ళు వీళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నవాడు వాళ్ళు ఇచ్చారు బసవరాజ బొమ్మాయి సీఎం. ఓకే ఓకే. సో చాలా కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు, చూస్తుంటే తెలిసిపోతుంది. ఒక్కో చెట్టుకి ఒక్కో పోల్కి మనకి 60, 70, 100 ఫ్రూట్స్ వరకు కనిపిస్తా ఉన్నాయి మనకి. చాలా చూస్తాం. ఇట్లా చెప్పినవాడు ఈడేమో ఫేక్ చెప్తాడు అంటే ఎలా అంటే నేను చూస్తున్నాను కదా, నాకే కనపడుతుంది 50 కిలో ఉంది చెప్పినాను నేను ఇప్పటి వరకు నేను డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ కి వెళ్ళలేదు ఇప్పుడు దాకా డైరెక్ట్ గా. నేను అనుకునేదాన్ని అసలు ఇన్ని ఫ్రూట్స్ వస్తాయా వీళ్ళు ఇలా చెప్తున్నారు జనరల్ గా అనుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు నేను చూస్తే నాకు అసలు షాకింగ్ గా ఉంది, ఏంటి ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు నిజంగానే ఇంత సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఉన్నారా లేకపోతే స్టూడియోకి వచ్చినప్పుడు ఈసారి ఐ విల్ గివ్ నేను 20 కిలో నేను క్రియేట్ ఇస్తాను తప్పకుండా. ఓకే అండి. ఎలా అంటే కౌశిక్ అన్న ఓకే. అయితే మనకి మార్కెటింగ్ వరకు ఓకే, మీ దగ్గర వరకు అయితే బాగుంది మార్కెటింగ్ అంటారు. మరి చాలా మంది ఇప్పుడు వేయాలి అనుకుంటారండి రైతులు అందరూ. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే బాగుంది, మంచి దిగుబడి వస్తుంది, ఇలా మంచిగా మెయింటైన్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది, మేము కూడా వేయాలి, అంతవరకు ఎందుకు నేను వేయాలనుకుంటాను అనుకోండి. మార్కెటింగ్ అంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఆ ఫెసిలిటీస్ ఎలా చూసుకోవాలంటారండి? మేడం ఒకటి, నా దగ్గర ముక్కలు తీసుకుంటే ఐ విల్ ఫ్రీ సర్వీస్. వాళ్ళు ఎట్లా చేయాల పంట అమ్మటికి మార్కెటింగ్ ది రౌండ్ కనెక్షన్ ఇస్తాను నేను, వాళ్ళ నంబర్స్ ఇస్తాను, వాళ్ళ లింక్ కమ్యూనికేట్ కావాలి. ఓకే, ఫస్ట్ ఈ విల్ డూ హార్డ్ వర్క్ చేయండి. ఫస్ట్ చేయాలంటే మనసు వస్తే కావాలంటే విజిట్ చేయండి. నేను సర్వీస్ ఎట్లెట్లు చేయాలా అనేదాన్ని ఐ విల్ ఫ్రీ సర్వీస్ చేస్తాను కావాలంటే. అది ఏమి ఫ్రీడమ్ యాప్ ద్వారా మీ ద్వారా వస్తే మాత్రం తప్పకుండా ఓకే, మీ ద్వారా వచ్చి నేను ఐ విల్ హెల్ప్ యూ. నేను ఫ్రీ కాస్ట్ లో నేను హెల్ప్ చేస్తాను. ఎట్లా చేయండి, ఎట్లా డిసీజ్ వస్తుంది, ఏమి ఎట్లా ఎవడో మీరు నాటాలా, ఏమి ఎట్లా చేయాలా అనేదంతా ఐ విల్ ఫ్రీ సర్వీస్. నా దగ్గర ముక్కలు తీసుకుంటే ఓకే, ఇది ఉంది నాకుంది చాలా హెల్ప్ చేయాలనేది మా రైతుని. మరి ఇప్పుడు మీ దగ్గర మొక్కలు తీసుకోవాలి, మీ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అండి? మీ నంబర్ మేడం మీరు మిమ్మల్ని మీ ఛానల్లోనే రావాలా వాళ్ళు? ఓకే పర్లేదండి, మీరు నంబర్ చెప్పండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. వాళ్ళకి మనం మెయిన్ మోటో ఏంటంటే రైతులకు ఉపయోగపడాలి ఏం చేసినా అది. సో మీ సైడ్ నుంచి కూడా ఉంది అదే, ఖచ్చితంగా నాకైతే అది అర్థమవుతుంది. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. చెప్పండి సార్ నెంబర్. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7625030888. మై కాంటాక్ట్ నంబర్ 7625030888. ఎస్ కాంటాక్ట్ చేస్తే ఐ విల్ హెల్ప్ యూ. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది. మీరు ఎలా సాగు చేసే విధానం దగ్గర నుంచి ఎన్ని మొక్కలు పడతాయి ఇదంతా క్లియర్ గా చెప్పున్నారు. ఇక్కడ కావాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. అసలు ఒక ఎకరానికి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి? స్టార్టింగ్ అసలు ఏం లేదు, మనం ఒక ప్లెయిన్ ల్యాండ్ లో ఫార్మింగ్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఒక ఎకరానికి? మేడం ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ హార్వెస్టర్, మెన్యూర్, గోబర్, కల్టివేషన్, అమ్మటికి ఫోల్స్, సిమెంట్ ఫోల్స్, అమ్మటికి మెయింటెనెన్స్ అన్ని చేర్స్ లేబర్ తో సహా టోటల్ అంతా ఒక 4.5 lakhs వస్తుంది. 4.5 to 5 lakhs అనుకోండి. ఒక 5 lakhs వరకు? yes 100% అది కూడా స్టార్టింగ్ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. yes ఓకే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో 5 lakhs అంటున్నారు మీరు. 5 lakhs ఇన్వెస్ట్ 1 year మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ 1 year మెయింటెనెన్స్ తో 5 lakhs అవుతుంది అంటారు. ఈ పోల్స్ కావచ్చు, డ్రిప్, ఎవ్రీథింగ్ అంటారు. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లేబర్ కాస్ట్. ఓవరాల్ గా మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 5 lakhs. ఎవ్రీథింగ్ ఓకే, మొత్తం కలిపి 5 lakhs. ఇప్పుడు మనకి ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, అది ఎంత పడుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఇయర్లీ గోబర్ 50 to 80 lakhs, 80,000 వస్తుంది. 50 to 80,000 అంతే ఇయర్ మెయింటెనెన్స్, ఇంక్లూడింగ్ ఏమి మీరు కయోలిన్ స్ప్రే, లేబర్ కాస్ట్ అన్ని ఒక 80,000 per year. ఓకే అండి, ఇప్పుడు మనకి దిగుబడి గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ గా ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? మేడం 15 tons 2 years అయిన తర్వాత 15 tons వస్తుంది కదా. ఇప్పుడు నేనే చెప్తా ఉన్నాను 90,000 హోల్సేల్. 90,000 into 15 15,935 కరెక్ట్. 13 lakhs 50,000. 13 lakhs 50,000. yes ఓన్లీ 90 rupees. 80 rupees రానేడండి కేజీకి 80 వేసుకోండి.
120 to 12 lakhs అవుతుంది. 12 lakhs. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. నేను చెప్తా ఉండేది వర్క్ చేయాలి. వన్ టైం వీళ్ళు హార్డ్ వర్క్. ఎవడు టమాటా పండుతాడు రైతు, వాడు దాన్ని ఎంత కేర్గా చూస్తాడు, అదే తర కేర్గా చూస్తే ఆయే కదా. డ్రాగన్ ఫ్రూట్ మేడం, ఇది డెజర్ట్ క్రాప్. చేయని నేను ఎన్నో కితలు చెప్తాను నేను. వద్దు 50 రూపీస్ రానిడండి ఆ డ్రాగన్ ఫ్రూట్స్, ఏమవుతుంది 12 tons వస్తుంది అన్నాడు. రైతులు 6 lakhs వచ్చాయి. నీకు రిటర్న్స్ 1 time వచ్చినాక రానిడండి, భగవంతుని ఇచ్చే అది నీ డబ్బులంతా వచ్చింది. ఎంత లేదనుకున్నా ఒక ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫస్ట్ క్రాపింగ్ కి రిటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 years లో నీ రిటర్న్స్ వస్తుంది మేడం. ఓకే డన్. 2 years లో వచ్చిన తర్వాత ఇంకంతాను చేసుకోవచ్చు కదా. సో లైఫ్ స్పాన్ అనేది దీనికి ఏమీ ఎండ్ లేదు కాబట్టి ఒక 2 years కి మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది, మిగతాదంతా మనకి ప్రాఫిట్. నేను 2017 లో వేసింది, నాకు స్టేట్ అవార్డు వచ్చే, దీంట్లో డబ్బులు వచ్చే, భగవంతుని ఇచ్చే. ఇంకేం కావాలి మేడం రైతుకి, దీనికి నా పంటకి? కరెక్ట్. డిసీజ్ తక్కువ, మెయింటెనెన్స్ సో ఈజీ, డెజర్ట్ క్రాప్. నేను అంటే రావత్ మార్కెటింగ్ టఫ్ ఉంది. ఆ మార్కెటింగ్ చెప్పకపోతే కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఉంటే ఇది పార్సల్ ఎలా అంటే సక్కత్ సైజు, తుమ్కూరు షీరా సక్కత్ పొందుతా ఉండరు పార్సల్ చేస్తే మేడం. ఇక్కడ ఇప్పుడు ఈ దాళంబరి వాళ్ళంతా వస్తూ ఉండరు, కన్వర్ట్ అవుతా ఉండరు మర్చెంట్స్. దాళంబరి వ్యాపారస్తులు అందరూ వస్తూ ఉండరు. ఇప్పుడు టేబుల్ నిలుస్తుంది. నా 2 years లో డ్రాగన్ నాకుంది, నా ఒక ఒపీనియన్ అది. ఆ సజెషన్లో అనుకుని ఉన్నాను నేను అట్లా. ఓకేనండి. ఇప్పుడు మనం మీరు ఒక సక్సెస్ఫుల్ రైతుగా నిలిచారు అంటే దాని వెనకాల చాలా కష్టం కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో మీ వెనకాల మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ కానీ కష్టం కానీ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? దీనికి రవంత నేను ఒక 30 seconds లో స్టోరీ చెప్పాల్సింది. పర్లేదు చెప్పండి. మా కుటుంబం దీనికి మా ఒక హిస్టరీ తీసుకుంటే తలతలాంతరం 4 generation అంతాను మా వాళ్ళంతా అగ్రికల్చర్ కుటుంబం. అది మా అగ్రికల్చర్. నా పేరు శ్రీనివాసరెడ్డి అంట, మా నాయన పేరు వెంకటప్ప అంట, మా పెద్దయ్య పేరు హనుమంతప్ప, మా నాయన వాళ్ళ అన్న. మా నాయన తమ్ముడు నారాయణ రెడ్డి అంట, వాళ్ళ నాయన వచ్చి నారాయణప్ప అనేసి, వాళ్ళ నాయన వెంకటప్ప అంట. నాకు ఇంత జనరేషన్ తెలుసును. వీళ్ళు 4 generation 5 generation అగ్రికల్చర్ బేస్ కుటుంబం అది. అందరూ తలతలాంతరం ఇంకా అందరూ వ్యవసాయం నమ్మకనే వచ్చిన వాళ్ళు, హైలీ హార్డ్ వర్కర్స్. మా నాయన అంతా ఇదంతా జామ్ షెట్లు చేసి దాంట్లో అగ్రికల్చర్లో డబ్బులు తీసుకొని ఈ ల్యాండ్స్ అంతా కొనిండేది మా నాయన. మా నాయన వాళ్ళు అమ్ముండే ఎరమ్మ అనేసి, ఇప్పుడు బూ తింటా ఉండేది ఆయమ్మ. ఇంకానే అంటానే చెప్తాను, ఎలా అంటే హైలీ హార్డ్ వర్కర్ ఆయమ్మ, ఆనెస్ట్ పర్సన్. ఈ ల్యాండ్స్ అంతా ఆయమ్మ ఆశీర్వాదం ఇంకానే తీసింది. ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నేను ఎమోషనలీ నేను తెలుసుకుంటాను ఈ మీడియా తరఫున. ఎలా అంటే వాళ్ళు గ్రాటిట్యూడ్ చెప్పుదామా అనేసి. వాళ్ళంతాను ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకోవచ్చురి, వాళ్ళంతా జామ్ సెట్లు వేసిరి, రాగల పండ్రి, ఇట్లా వాళ్ళు చేస్తారు. నేను రవంత మోడర్న్కి వచ్చినాక బెంగళూరు గ్రేప్స్ వేస్తున్నాయి 1997 నుంచి 2015 వరకు. ఆ గ్రేప్స్ ఫీల్డ్ అనేవి వస్తున్నాయి. అదొక తర అగ్రికల్చర్ ఆయా. అది మార్కెట్ నాకు సిక్కలేదు. జామ్ పండ్లు అంతా జాస్తి ఎక్స్పెన్షన్ అయ్యి జాస్తి అయ్యి రేట్ పడిపోయా జామ్ పండ్లు గ్రేప్స్ అంతాను. అప్పుడు ఆల్టర్నేట్గా దీనికి ఒక క్రాప్ నేను వేరే దానికి పోవాలా. నాకు రవంత అగ్రికల్చర్ బేస్ అంటే చాలా జెనెటిక్లీ నాకు చాలా ఇంట్రెస్ట్, హైలీ హార్డ్ వర్కర్ నేను. అప్పుడు ఆల్టర్నేట్గా ఏదైనా వేరేది పంట పెట్టాలా అంటే భగవంతుని ఇచ్చే ఇది ఒక సెలక్షన్ ఆయనకి డ్రాగన్. 2017 నేను పై గుజరాత్లో పై వల్సాద్ అనే ఏరియాలో తెస్తున్నాయి. క్రాప్ తెచ్చి వేస్తున్నాయి. ఇంకా భగవంతుని ఇచ్చే స్టేట్ అవార్డులు అన్నీ ఎక్కడో తీసుకొని పోయా. దానికి ఈ గ్రాటిట్యూడ్కి ఇవన్నీ సక్సెస్ఫుల్ అయ్యేదాని కారణం నా తమ్ముడు వేణుగోపాల్ అనేసి. ఓకే, మీ తమ్ముడు గారు మీకు ఇద్దరు కలిసి చేస్తున్నా? ఇద్దరు కలిసే చేసింది. వానికి అలా దీనికి గ్రాటిట్యూడ్ ప్లస్ సైంటిస్ట్ ఒకరు ఉన్నారు, ఈరేళ్ళి అనేసి ఇక్కడ ఎసరగట్ట హార్టికల్చర్ డిపార్ట్మెంట్, కరుణాకరణ్ అనేసి. అతడు యాక్చువల్లీ చెప్పాలంటే అతడు సైంటిస్ట్ అనే దానికి నా ఋషి అంటేనే చెప్తాను నేను. అతడు నాకు చాలా సపోర్ట్ చేసే, ఎట్లా పోవాలా, దీన్ని మార్కెట్ ఎట్లా చేసుకోవాలా, ఎట్లా చేయాలా అనేసి స్టెప్ బాటమ్ ఇంకా పైన వరకు చెప్పే అతడు నాకు. సర్వీస్ నాకు దారిపోసే అతన్ని తెలుసుకోవాలా. అతడు చాలా హెల్ప్ చేసే నాకు. ఇప్పుడు ఈరేళ్ళలోనే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిండాల అతడు, సైంటిస్ట్ అతడు కరుణాకరణ్ అనేసి, డాక్టర్ కరుణాకరణ్. అతనికి ఒక గ్రాటిట్యూడ్. నా తమ్ముడు హైలీ హార్డ్ వర్కర్ వేణుగోపాల్ అనేసి. వాడు ఎలా అంటే వాడు భగవద్గీతలో ఒక వర్డ్ ఉంది, యు విల్ డూ హార్డ్ వర్క్. నువ్వు పని చేయి,
ప్రతిఫలం ఆపేక్ష చేయొద్దు. మేము అట్లా నేను నా తమ్ముడు చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం. సక్సెస్ అనేది మా ఇంటను మా వెనక్కి వచ్చేసాయి. 2 years మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మాకే తెలియదు. దట్స్ గుడ్ ఆన్సర్. ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మాకే తెలీదు. సక్సెస్ అనేది మా వెనక్కి వచ్చేసాయి. అంతే, కష్టపడితే భగవంతుడు ఇచ్చే దానికి ఇట్లా ఈ బేస్ మీదే మేము దానికి వాళ్ళకంతా నేను వీళ్ళందరికీ దానికే గ్రాటిట్యూడ్ చెప్తా ఉండేది. సక్సెస్ ఎస్ మేడం. ఓకే సార్, చాలా సంతోషంగా ఉంది. మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఇంత మంచిగా సక్సెస్ అయి ఉన్నారు. మీరు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, అంత ఫ్యామిలీ సపోర్ట్తో ఇంత మంచిగా ఇన్కమ్ను ఎర్న్ చేస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అయ్యాము అంటే దాని వెనకాల ఫ్యామిలీ కూడా ఎంత సపోర్ట్ ఉంటే మాత్రం అవుతుంది. సో మీకు కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడు దీని పరంగా మీరు రైతులు ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా అనుకుంటారు ఈ వీడియో చూస్తే. ఎందుకంటే నేను డైరెక్ట్గా కళ్ళారా చూసాను ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు ఎంత దిగుబడి వస్తుంది, వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది. సో మీరు చెప్తున్నారు ఎస్పెషల్లీ ఏంటంటే ఎలాంటి రకమైన నేలలైనా ఎలాంటి వాతావరణమైనా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ని పండించవచ్చు. ఎందుకంటే క్యాక్టస్ ఫ్యామిలీ కాబట్టి, సో ఎడారి మొక్క కాబట్టి మనం పండించుకోవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ అనుకుంటారు మేము కూడా చేయాలి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని. ఎవరికుండా చెప్పండి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, మంచిగా డబ్బులు సంపాదించాలని. సో వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? రైతులకి ఎస్పెషల్లీ మీ సైడ్ నుంచి మీ విజన్ ప్రకారం ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి సార్. డ్రాగన్ ఫ్రూట్ చెప్తా ఉండారు మార్కెట్ లేదు. సో మెనీ పీపుల్స్ అంతాను నన్ను అడుగుతా ఉండారు. సుమారు ఇంటర్వ్యూలో ఎవరైనా వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో అంతా దీన్ని మార్కెట్ లేదు. ఎస్, మార్కెట్ లేదు. ఇప్పుడు జామకాయలు మార్కెట్లో పోయి అడిగినాను 80 రూపీస్ ఉంది వైట్ జామకాయలు. ఇది డ్రాగన్ ఫ్రూట్ మనకి రైతుకి అంతే తెలుస్తా లేదు ఎట్లా ఏం చేసుకోవాలా అనేది. పండు వచ్చిన మార్కెట్ కాదు, ఇది సెటప్ చేసేది మార్కెటింగ్ ఛానల్ ని. పండు రాక మొదలే సెటప్ చేయాలా. ఇప్పుడు మే నెలలో ఫ్రూట్స్ వస్తుంది. ఈ విల్ డూ సర్చింగ్ నేను ఫిబ్రవరి నుంచినే సెర్చ్ చేసుకోండా. ఒక 5 members 4 members ఎక్కడ ఇది నీకు కావాలన్నా, ఎంత క్వాంటిటీ కావాలా, ఎవరు ఛానల్స్ అంట. ఇప్పుడు నా దగ్గర 50 జనం ఉండారు, ఎవరు పార్సల్ వాళ్ళు. నా దగ్గర నన్ను అడగండి, పార్సల్ వాళ్ళ నెంబర్ ఇస్తాను తీసుకోండా. ఒకటి. రెండోది అపార్ట్మెంట్ల దగ్గర, మార్కెట్ల దగ్గర అక్కడంతాను ఇవ్వచ్చు. ఇప్పుడు సో మెనీ పీపుల్ అంతాను నాకు ఈ డ్రాగన్ ఇది వీళ్ళు అనారు అమ్మే వాళ్ళు అంతాను గ్రేప్స్ అనారు అంతాను మర్చెంట్స్ అంతా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎత్తుకొని పోయి ఇక్కడ వన్ టైమే ఇక్కడ 4 tons ఇచ్చాం నేను. 4.5 4.5 ton 1 time కటింగ్ చేసి ఇచ్చాం. వాళ్ళు నాకు 85 రూపీస్ ఇచ్చిరి. ఎలా అంటే బల్క్ 1 time తీసుకొని పోయి ప్రభాకర్ అని అతడు. ఇప్పుడు అట్లా వాళ్ళ నా దగ్గర ఒక 20 members ఉన్నారు. ఎవరికో ఇచ్చేయచ్చు. నేను అట్లా నేనేం కావాలంటే ఇంకా నేనే మార్కెట్ చేసుకుంటే ఇంకా డబ్బులు చిక్తుంది. వాళ్ళే నేను హోల్సేల్గా ఇస్తాను. ప్రతి ఒక్కట్లను నేను టేబుల్గా నేను వేయచ్చు మేడం. ఇది ఏమట్లా ఎలా అంటే ఇది 10 days ఇది లైఫ్ షో ఇది వస్తుంది. లైఫ్ 10 days వస్తుంది హార్వెస్ట్ చేసినాక. ఇది లైఫ్ ఎక్స్పెన్షన్ అయ్యేది దాని నుంచి. సో ఇది ఏంటనే అనుకుంటాను. ఎస్ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. కానీ మీ సైడ్ నుంచి రైతులకి ఏం హెల్ప్ చేయాలనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? మేడం ఇది నాకు చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. నాకు చాలా ఐ విల్ సో హ్యాపీ ఈ క్వశ్చన్ నుంచి. నేనేమంటే నాకు చాలా ఆశ ఉంది. ఎలా అంటే నేను జెనెటిక్లీ ఐఎమ్ అగ్రికల్చరిస్ట్. నేను వ్యవసాయ కుటుంబం. ఈ పొద్దు నాకు జెనెటిక్లీనూ అదే. నాకేం ఆశ ఉంది అంటే రైతులకు సహాయం చేసేది, నాకు ప్రగాఢమైన ఒక సర్వీస్ చేయాలా అనేది. డాక్టర్ బ్రో నడిచి మీరు యూట్యూబ్ ఛానల్స్లో సో మెనీ ఛానల్స్లో అంతా ఉండరు. వాళ్ళు గూగుల్లో పోతే సెర్చ్ చేస్తే అతడు చైనాలో పోతాడు. ఓన్లీ వాళ్ళది టూరిజం మోటివేషన్. అతను ఎక్కడ పోయి ఇది ఆఫ్ఘనిస్తాను, చైనా, ఇరాక్, ఇరాను, పాకిస్తాను ఇట్లా సో మెనీ కంట్రీస్కి అంతా విజిట్ చేసి అతడు టూరిజం ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేదాన్ని చూపిస్తాడు. అతను ఉగాండాకి పోయిండే అతడు. బట్ ఆ తర నేను ఎలా అంటే నేను ఇప్పుడు నాకు అగ్రికల్చర్ అంటే పంచప్రాణం, నర్నరాడి. నేను నేను బులక్ కాటలు నేను దున్నగలను. ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ అంతాను నేను కల్టివేషన్ చేయగలను. రైలు ఫ్లైట్ ఎడిసింగ్ అన్ని నేను తోలగలను. ఆ తర నాలెడ్జ్. హార్డ్ వర్క్ చేస్తాను. ఇప్పుడు ఐ విల్ డూ హార్డ్ వర్క్. 53 years నాకు ఇప్పుడు నేను చేస్తాను హార్డ్ వర్క్. నా రైతులకు నేను ఏం చేయాలనేది నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక అంబిషన్ ఉంది, నాకు కోరిక ఉంది. నాకు ఏమి రైతులకు హెల్ప్ చేయాలంటే డాక్టర్ బ్రోతర్నే చైనాకి పోయి ఇప్పుడు సో మెనీ ఫ్రూట్స్ ఇంకా మన రైతులకే తెలియదు. అవునండి, కరెక్ట్. చాలా ఇంకా సో మెనీ ఫ్రూట్స్ ఉంది. నేను ఆ యూట్యూబ్ లో అంతా చూస్తాను. నేను సుమారు అంటే ఒక 4-5 దేశాలు నేను పోయినాను.
నేను అక్కడ పైన అగ్రికల్చర్ చూస్తాను, నేను పోయి ఎట్లా ఏమి నాకు తెలిసిపోతుంది. నన్ను ఏమే కానీ ఎనీ క్రాప్ నేను పైన నేను స్టడీ ఇది ఎట్లా ఏమేమి చేయొచ్చు అనేసి అది పై స్టడీ చేసి ఇప్పుడు నేను గ్రేప్స్ ఎన్నాళ్ళు 6 monthsకి వస్తుంది. అది 3 times వస్తుంది. ఆ 3 timesలో 1 month ఉంటేనూ చాలు దాన్ని ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఆ తర్వాత వీడియోలు చేసి ఇప్పుడు ఫ్రూట్స్ ఎగ్జాక్టివ్ ఫ్రూట్స్ ఏమి వేరే వెరైటీ ఫ్రూట్స్ ఉంటుంది అక్కడ వీడియో చేయాలా, 1 month వీడియో చేయాలా, ఎట్లా చేయాలా, నేను ఎట్లా చేయాలా, ఎట్లా చేస్తే ఏమి ఫ్రూట్ వచ్చే వరకును ఆ వీడియో స్టెప్ బై స్టెప్, దానికి ఎరువులు ఎట్లా వేస్తారు, పెస్టిసైడ్ ఎట్లా చేస్తారు, దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది, ಯಾವ స్టేజ్లో ఆ స్వీట్ ఉంటుంది, పర్సెంటేజ్ ఆఫ్ స్వీట్, దాన్నంతా వీడియో చేసి ఎట్లా దాన్ని పొండియాలా, ఆ క్లిప్ని తిరిగా ఫుల్ టోటల్ అంతా కంప్లీషన్ అయినాక అప్లోడ్ చేయాలి. అది నాకు ఆశ ఉంది. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, నాకే ఉంది బ్యాక్గ్రౌండ్, బట్ నాకు చాలా ఉంది ప్రగాఢమైంది. ఈ స్టెప్ని నేను ఎత్తుకోవాలనుకున్నాను, రైతులకు పరిచయం చేసి హెల్ప్ చేయాలనుకున్నాను. సో మెనీ ఫ్రూట్స్ ఉంది, ఇంకా మన ఇండియాకే తెలియదు కొన్ని ఫ్రూట్స్. అవన్నీ నేను ప్రతి దేశానికి పోయి పరిచయం చేసేలా అనేది ఒక ఛానల్ని క్రియేట్ చేయాలనేది నాకు ఆశ ఉంది. భగవంతుని ఇచ్చే చూస్తాము. నాది ఒక ఆశ ఉంది, వెరీ అద్భుతమైన. ఐ లవ్ ఇట్ మేడం. మీరు అడిగిన క్వశ్చన్ చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా ఆశ. ఇది ఉంది నాకు విజన్, మై డ్రీమ్ విజన్ తప్పకుండా నెరవేరాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ ఇంకొకటి, నేను మీకు రియల్ ఎస్టేట్ గురించి కూడా టచ్ ఉంది అంటున్నారు, నేను విన్నాను రీసెంట్ గా. మరి దాని గురించి ఏం చెప్తారండి? ఈ ఫార్మింగ్ కాకుండా మీరు దానిలో కూడా. మేడం మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. నాకు రియల్ ఎస్టేట్ ఎలా అంటే నాకు 53 years ఏజ్. 53 years ఏజ్లను నాకు 22 years మై ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. నాకు బీడీఏ అప్రూవల్ తెలుసును, బయప్ అప్రూవల్ తెలుసును, ఫార్మింగ్ ల్యాండ్స్ తెలుసును, అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రొక్యూర్మెంట్ తెలుసును. ఏం చెప్పండి, ఆమెకి ల్యాండ్ లీగల్స్ చూసేది అంతే మేము. ప్రతి ఒక్కటి ఏ ఖాతా బి ఖాతా అన్నీ ఎనీవేర్ అన్నీ తెలుసు. మాకు రియల్ ఎస్టేట్ ఇక్కడ ఆఫీస్లో ఉంది. నేను ఆమెకి మా అక్క కొడుకు అశోక్ కుమార్ అనేసి ఆఫీసు చేసినాం. ఓకే, మీరు ఇంకొక ఇంటర్వ్యూలో కావాలంటే బాస్వాలా ఉంది కదా మీది ఆఫీస్కి వస్తాం, ఇద్దరు వస్తాం మేము. ఓకే, మీరు నెక్స్ట్ విజిట్లో మీరు కావాలంటే మీరు కమ్యూనికేట్ చేసి మా క్వశ్చన్ టు ఆన్సర్ అడగండి, వస్తాను నేను. మీరు ఎనీ టైం ఫ్రీ టైంలో నేను మీ ఆఫీస్కి వస్తాను, నేను బాస్వాలా ఆఫీస్కి. ఎస్ సార్, మీ పేరు? నా పేరు అశోక్ అనేసి. నేను వీళ్ళ అక్క కొడుకు అశోక్ కుమార్. మేము ఇప్పుడు ఒక 4-5 లేఅవుట్స్ చేసాము మేడం, అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసాము. ఇప్పుడు మార్కెట్లో ఉండాము, అంటే నడుస్తున్నాయి బాగా. మాకు ఎట్లా అంటే వీళ్ళు సపోర్ట్ ఉంది, ప్లస్ మనకి కస్టమర్ బేస్ బాగుంది, చాలా బాగుంది. అంటే మేము జెన్యున్ గా ఉంటాము అనేసి అందరికి తెలుసు. అట్లా నెక్స్ట్ ఫర్దర్ గా మనము ఇక్కడ మాట్లాడుకునేది ఇది అగ్రికల్చర్. ఇది నెక్స్ట్ మేము ఆఫీస్ లో వచ్చేసి మీట్ అవుతాం. ఓకే అండి, తప్పకుండా మీరు స్టూడియోకి వస్తే మనం క్లియర్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని, ఎందుకంటే అగ్రికల్చర్ ని రియల్ ఎస్టేట్ ని మిక్స్ చేసేది ఆ తర్వాత దాన్ని మాట్లాడుకోవచ్చు. తప్పకుండా మీ అందరూ ఓకే, తప్పకుండా. సో ఓకే, చూడండి మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది రాబోతుంది. మనం అప్లోడ్ చేద్దాం, వీడియో కూడా రాబోతుంది. సో ఈ వీడియోనైతే మీకు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ అందజేస్తున్నారు. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందజేస్తున్నారు. ఈ వీడియో ద్వారా ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్, ఎస్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ A to Z ఇన్ఫర్మేషన్ చెప్పారు. 1 కాదు 2 కాదు, మనకి మొక్క వేసే దగ్గర నుంచి మనకి హార్వెస్టింగ్ చేసి మార్కెటింగ్ చేసే వరకు వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తానని కూడా ఒక మంచి సపోర్టివ్ అయితే ఇచ్చున్నారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతుకి చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందజేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. బాస్వాలా, బీ ద బాస్.